సినిమా వాళ్ళ జీవితాలపై ఏ న్యూస్ వచ్చినా మీడియాకు పండుగే. చిన్న రూమర్ వచ్చినా అది నిజమని తెలిసే వరకు వెంటాడుతూ ఉంటారు. దాదాపు 5 ఏళ్ల నుంచి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న లవ్ స్టోరీ గురించి మీడియాలో ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. వాళ్ళు రిలేషన్ లో ఉన్నారంటూ నేషనల్ మీడియా కూడా కథనాలు రాసేసింది. అన్స్టాపబుల్ షోలో వీళ్ళు ఫోన్ మాట్లాడిన ఓ రీల్ ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటుంది. అప్పుడే జనాలకు వీరి గురించి క్లారిటీ వచ్చింది. అప్పుడప్పుడు ట్రిప్స్ కూడా వెళ్తూ ఉంటారు. ఇప్పటి వరకు రష్మిక గాని విజయ్ గాని ఎక్కడా ఓపెన్ అవ్వలేదు. లేటెస్ట్ గా ఓ ఈవెంట్ లో ఈ విషయంపై విజయ్ దేవరకొండ ఓపెన్ అయ్యాడు. బాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ కంపోజర్ జస్లిన్ రాయల్ హీరియే సాంగ్ సక్సెస్ కాగా, ఆ తర్వాత విజయ్ దేవరకొండ, రాధికా మదన్ కాంబినేషన్ లో సాహిబా సాంగ్ మేకింగ్ జరిగింది. ఈ సాంగ్ యూట్యూబ్ లో సెన్సేషన్ అయింది. దీనితో టీమ్ చిట్ చాట్ ప్లాన్ చేసింది. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ అనేక విషయాలను బయటపెట్టాడు. తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడాడు. రిలేషన్ గురించి ఓ ప్రశ్న అడగగా, నేను నా కోస్టార్ ఒకరితో డేటింగ్ లో ఉన్నాను అని బయటపెట్టాడు. నా వయసు 35. నేను ఒంటరిగా ఉంటానని మీరు ఎలా భావించారు అని నిలదీశాడు. రొమాంటిక్ రిలేషన్షిప్ లోకి వెళ్లే ముందే నేను ఆ వ్యక్తులతో క్లోజ్ గా ఫ్రెండ్షిప్ చేస్తానని చెప్పుకొచ్చాడు. నేను ప్రత్యేకించి డేట్లకు వెళ్లను అని క్లారిటీ ఇచ్చాడు. ఎవరితోనైతే చాలా కాలం నుంచి ఫ్రెండ్షిప్ ఉంటుందో వాళ్లతోనే బయటకెళ్తానన్నాడు. నాకు షరతులు లేని ప్రేమ కావాలన్న విజయ్, నాకు ప్రేమించడం తెలుసు, ప్రేమను తీసుకోవడం కూడా తెలుసన్నాడు. రీసెంట్ గా విజయ్, రష్మిక దీపావళి కూడా కలిసి జరుపుకున్న సంగతి తెలిసిందే. దీంతో విజయ్ రష్మికతో రిలేషన్షిప్ లో ఉన్నట్లు ఫిక్స్ అయిపోయారు నెటిజన్లు. ఇక యూత్ కు ఈ సందర్భంగా పలు సలహాలు కూడా ఇచ్చాడు విజయ్. ప్రేమ అనేది తప్పకుండా పుడుతుంది అబ్బాయిలు, మీరు ఇంకా యంగ్ గానే ఉన్నారు కాబట్టి కాస్త టైం తీసుకోండి అంటూ అడ్వైజ్ ఇచ్చాడు. అన్నిటికంటే ముందుగా కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలని సలహా ఇచ్చాడు. లవ్ అనేది చెడ్డ విషయం కాదు, దానికి మనం కాస్త టైం ఇవ్వాలని, లవ్ విషయంలో 30 దాటిన పురుషులు 20 ఏండ్ల మధ్య ఉన్న వారి కంటే బెటర్ గా ఆలోచిస్తారన్నాడు. టైం వచ్చినప్పుడు అవే జరుగుతాయన్నాడు.